హలో ఆల్ ఆఫ్ యూ. గద్వాల్కి వస్తున్నా. ఇప్పుడు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడానికో లేకపోతే బిజినెస్ పని మీద కాదు. నా ఫాలోవర్ చందు ప్రభుత్వ ఉద్యోగం సాధించుదాం అనుకున్నాడు. పెళ్ళి, 2 పిల్లలు, చాలా బరువుగా గడిచే జీవితం, ఆటో నడుపుతూ జీవితం కొనసాగిస్తూ ఎట్లైనా సరే నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే ఒక సంకల్పంతో నా అకాడమీకి రావడం జరిగింది. నేను అతనికి సపోర్ట్ చేసి అకాడమీలో పెట్టిన. మొన్న మాట్లాడుతూ, సార్ నేను ఇక్కడ ఉన్నా, మీరు నాకు సపోర్ట్ చేసిర్రు, నా భార్య పిల్లలు గద్వాల్లో ఉన్నారు, నా 2 పిల్లలు, నా 2 బాబులు అలా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే వాళ్ళని స్కూల్కి రానివ్వట్లేదు, నా వైఫ్కి ఒక చిన్న హోటల్ పెట్టి వచ్చిన నేను టిఫిన్ అవి చేయడానికి, ఆ హోటల్ కూడా నడవట్లేదు, నాకేమో ఇక్కడ ఎట్లనే చేసి కష్టపడి జాబ్ కొట్టాలని ఉంది, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మేడం ఫోన్ చేసినప్పుడు మీ పిల్లల ఫీజు కట్టండి అన్నప్పుడు నా దగ్గర ₹1 కూడా లేదు మేడం అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదని చెప్పి బాధపడుతుంటే మనసు చాలా తరుక్కుపోయింది. నేను గద్వాల్కి వస్తున్నా చందు వాళ్ళ ఫ్యామిలీ నిలబెట్టడానికి, వాళ్ళ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళేలా చేయడానికి. మీ అందరి సపోర్ట్ కావాలి. ఎవరెవరైతే ఇప్పుడు గద్వాల్ ఎర్రవల్లి చౌరస్తాలో నేను వస్తా, దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ రండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం గ్రూప్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.